అందరికీ ప్రైస్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్‌కి అనేది మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే. ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగా ఏడ్చారో, అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరిని హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. చాలామంది ప్రార్థన రిక్వెస్ట్కి మాకు ఫోన్ చేస్తున్నప్పుడు ఈ పదం తరచుగా వాడుతున్నారు. అదేంటి తెలుసా? అన్నా, మాకు ధైర్యం సరిపోవట్లేదు. 2025లో మేము విన్న వార్తలు, మా కుటుంబంలో జరిగిన సమస్యలు, మా జీవితంలో ఎదురైన ప్రతి అవమానాలు, మా చేతులారా మేము పోగొట్టుకున్న ఎన్నో అవకాశాలు, ఇవన్నీ చూస్తున్నప్పుడు ఎందుకో తెలియదు చాలా కలవరం వస్తుంది. ఈ 2026 సంవత్సరం కూడా ఇలాగే ఉంటుందేమన్న భయము మా జీవితాన్ని వెంటాడుతుందని చాలామంది చెప్తూ ఉన్నారు. ఈ సంఘం ఒక దైవజనుడిగా మాట చెప్తాను, ధైర్యాన్ని అన్నడు కోల్పోకండి. ఈ వీడియో చూస్తున్న మీ జీవితంలో కూడా భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నప్పుడు అర్ధరాత్రులు మెలకు వచ్చేసి టెన్షన్ పడిపోతూ ఉంటారు. అయ్యో, రేపు నా జీవితం ఎట్లా ఉంటుంది, రేపు నా గమ్యం ఎలా ఉంటుంది, రేపు నా జీవితం నేను కట్టుకోగలనంటావా, నా కుటుంబం బాగుపడుతుందంటారా, నాకు ఉద్యోగం వస్తుందంటావా, ఎన్నో ఆలోచనలు. కొంతమంది మధ్యకాలంలో ఎక్కువ బలహీనపడిపోయారు. ఆరోగ్య పరిస్థితులు చూస్తే అంతంత మాత్రం ఉంది. ఈ వీడియో చూస్తున్న యవనస్తుల జీవితాల్లో కూడా బయటకు రూపం బాగున్నట్లు కనిపిస్తుంది, కానీ శారీరకంగా మానసికంగా ఎంతో బలహీనపడిపోయి నిరుత్సాహాల మధ్యన జీవిస్తూ ఉన్నారు. ఈ సంగమాన 2 చేతులు జోడించి మీతో ఈ మాట చెప్తున్నాను, ధైర్యాన్ని అనడు కోల్పోకండి. మనం ఆరాధిస్తున్న దేవుడు శక్తి కలిగిన వాడు. ఏ స్థితిలో ఉన్నా మన స్థితిని మార్చి, మన పరిస్థితులను మార్చి గొప్ప సాక్షులుగా నిలబెట్టగలిగిన ఒకే ఒక్క సమర్థుడైన దేవుని వాక్యంలో నాకు చాలా ఇష్టమైన సందర్భము దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 17వ మాట చదవగలిగితే, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశము పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఎంత ధైర్యంగా రాజు ముందర చెప్తున్నారంటే, ఈ వేడిమి గల ఈ అగ్నిగుండం నుండి మమ్మల్ని రక్షించడానికి మా దేవుడు సమర్థుడు. ప్రియ సంగమా, శోధన వచ్చినప్పుడే మన విశ్వాసం ఎంత బలముగా ఉందో అర్థమవుతూ ఉంటుంది. ఆయన మనల్ని పరిశీలిస్తాడు కదా, ఆయన మన మాటలన్నీ వింటాడు కదా. కొన్నిసార్లు ఈ శోధనలు వచ్చినప్పుడే ఇంక దేవుడు కూడా నన్ను వదిలేశాడేమో, ఇంకైపోయింది నా జీవితం అని కొన్ని అవిశ్వాసపు మాటలు మాట్లాడి చాలామంది విజయాలకు దూరం అయిపోయారు. శ్రమ రావాలి, శోధన మధ్యన క్రైస్తవుడు ప్రయాణం చేయాలి. వాటి మధ్యనే మన అసలైన విశ్వాసం బయటకు వస్తుంది. వీళ్ళంటున్న మాట, నా ప్రభు రక్షించగలిగిన సమర్థుడు. ఈ మాట మీరు చెప్పగలిగితే, నా దేవుడు నన్ను రక్షిస్తాడండి, నా ప్రభు నన్ను విడిపిస్తాడండి, నా ప్రభు నన్ను బాగు చేస్తాడండి, నా ప్రభు నా పిల్లల్ని మారుస్తాడు, నా భర్తను మారుస్తాడు, నా అప్పుల నుంచి విడిపిస్తాడు, నా ప్రభు సమర్థుడు అని మీరు ఈ సాక్ష్యం అనేక మందికి మీరు చెప్పగలిగితే, శోధన మధ్యన నా ప్రభు మిమ్మల్ని ఘనమైన పాత్రలుగా నిలబెడతాడు. ఎందుకంటే ఆయన మనల్ని సిగ్గుపరిచే దేవుడు కాదైనా. మన ప్రభుకి సమస్తము సాధ్యమే. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎట్లాంటి వాడు తెలుసా? ఈ లోకములో ఉన్న వారందరికంటే గొప్పవాడు. అలాంటి దేవుడిని మనం ఆరాధిస్తున్నాం కాబట్టి మీరు ధైర్యాన్ని కోల్పోవద్దు. ఆపత్కాలంలో నమ్ముకోదగిన సహాయకుడు అయినా నా జీవితంలో జరిగిన సందర్భం ఏంటో తెలుసా? డాక్టర్లు అందరూ అన్నారు, మీ అబ్బాయిని ఇంటికి తీసుకెళ్ళిపోయి ఆఖరి కోరికలు తీర్చేయండి. మీరు 70-80 లక్షలు ఖర్చు పెట్టినా మీ అబ్బాయి బ్రతకడు, మీరు అప్పుల పాలైపోతారు అని చాలామంది మాకు సలహా ఇస్తే, మా తల్లిగారు అన్న మాట ఏంటో తెలుసా? మా దేవుడు బాగు చేస్తాడు, మా అబ్బాయిని దేవుడు బ్రతికిస్తాడని విశ్వాసంతో ఒక అడుగు ముందుకేశారు. అందరూ ఏమనుకున్నారంటే, కొడుకును బ్రతికించుకోవాలన్న కోరిక వీళ్ళకి ఉంది, కానీ కొడుకును బ్రతికించుకోవాలన్న కోరిక మీద ఎన్నొప్పులనే చేసేయడానికి సిద్ధపడ్డారు. కానీ బ్రతకడని చెప్పారు కదా, ఎందుకు వీళ్ళకి ఇంకా అబ్బాయి మీద ఆశ అని చాలామంది అన్నారు. వాస్తవానికి ఆశ నా మీద కాదండి, నా ప్రభు మీద వారికి విశ్వాసం ఉంది. దేవుని కృపేడు తెలుసా? ఆయన మమ్మల్ని అవమానపరచలేదు, మమ్మల్ని సిగ్గుపరచలేదు. అందుకే మళ్ళీ చెప్తున్నాను, ధైర్యం తెచ్చుకుని ఒక అడుగు ముందుకేయండి. ఈ 2026 సంవత్సరంలో మీ ఓటములన్నింటినీ నా ప్రభు విజయముకు మారుస్తాడు, మీ కన్నీటిని నాట్యముగా మారుస్తాడు. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని బలహీనపరచుండొచ్చు, కొన్ని ఓటములు మీకు పదే జ్ఞాపకం వచ్చి మీ ఆలోచన అంతా మార్చి మిమ్మల్ని భయపెట్టుండొచ్చు. కానీ ధైర్యం తెచ్చుకోండి, ధైర్యాన్ని మీరు అన్నడూ కోల్పోద్దు. ఎందుకంటే ప్రార్థన మీ పరిస్థితులను మారుస్తుంది, స్తుతి మీ స్థితిని మారుస్తుంది. దేవుని వైపే చూడండి, ధైర్యం తెచ్చుకుని అడుగు ముందుకేయండి. గొప్ప విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీకు అనుగ్రహిస్తారు. గాడ్ బ్లెస్ యూ.